ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం రోజురోజుకి తీవ్రతరమవుతుంది. పశ్చిమాసియా పరిస్థితులైతే దిగజారిపోతున్నాయి. ఉద్రిక్తత ఎక్కువైపోతుంది. యుద్ధ వాతావరణం ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు చర్చలు జరుపుకొని విరామం ఇద్దామనుకున్న సమయంలోనే యుద్ధ తీవ్రత కూడా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై యెమెన్ దేశం కూడా క్షిపణులు ప్రయోగించింది. గురువారం ఇజ్రాయెల్ యెమెన్‌పై కొన్ని క్షిపణుల దాడి చేసింది. ఆ దాడికి ప్రతిదాడిగా యెమెన్ అయితే ఈరోజు ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌కి చెందినటువంటి 14 మంది అయితే గాయపడ్డారు. ఒకరు మరణించే పరిస్థితుల్లో ఉన్నారు. అయితే యెమెన్ చేసినటువంటి ఈ దాడికి మేము అప్రమత్తంగా ఉండడం వల్ల ఈ గాయాలయ్యాయని చెప్పడం జరిగింది ఇజ్రాయెల్. అయితే హమాస్‌కి సపోర్ట్‌గా హమాస్‌పై యుద్ధం ఆపే వరకు మేమైతే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని హుతీలు మొదటి నుండి కూడా చెప్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమైతే వెనక్కి తగ్గం. ఇజ్రాయెల్ గనక హమాస్‌ని విడిచిపెట్టకపోతే ఎంతమంది ప్రాణాలు పోయినా సరే మేమైతే ఈ క్షిపణుల దాడి చేస్తూనే ఉంటామని యెమెన్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ విధంగా యెమెన్‌పై విరుచుకుపడుతుంది, ఏ విధంగా ప్రతిదాడి చేస్తుందో చూడాలి.